జిఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో భాగంగా మనము ఒకటో తరగతి తెలుగుకు సంబంధించి పాఠ్యపుస్తకం సెమిస్టర్ 1 మరియు సెమిస్టర్ 2 కలిపి 8 పాఠాలుగా మనం చూస్తున్నాం. ఈ 8 పాఠాల్లో ప్రతి పాఠానికి 2 గేయాలు చొప్పున 16 గేయాలు ఉన్నాయి. ఈ 16 గేయాలకు సంబంధించి ఇచ్చిన అక్షరాలు, ఆ అక్షరాలతో మొదలైన పదాలను ఈ స్క్రీన్ మీద వస్తున్న చిత్రాలను బట్టి గుర్తించి పలుకుదాం. ఆ పదాలను రాద్దాం. ఓకేనా పిల్లలు? ఇప్పుడు ముందుగా మనం పడవ అనే పాఠంతో ప్రారంభిద్దాం. వేద పడవ బొమ్మ గీసింది. పవన్ కాగితపు పడవ చేశాడు. పడవ, పలక, పనస, డప్పు, డబ్బు, డబ్బా, వంకాయ, వల, వడ. చందమామ రావే అనే ఈ గేమ్లోంచి వచ్చిన చిత్రాలు, వాటి పేర్లను చూద్దామా పిల్లలు? రవి పనస తొనలు తిన్నాడు. రవి పనస గింజ నాటాడు. పరుపు, పటం, నంది, నక్క, సంచి, సపోటా, సబ్బు. రెండో పాఠం మేలుకొలుపు అనే పాఠంలో నుంచి వచ్చిన పదాలను, చిత్రాలు చూసి వాటి పేర్లను చెప్దామా? గంప కింద కోడి ఉంది. గంప కింద కోడి గుడ్డు పెట్టింది. గంప, గంట, గంగాళం, పంజరం, పందిరి, సగం, నగ. ఉడత ఉడత హూచ్ అనే ఈ గేయంలో ఉన్న చిత్రాలను బట్టి వాటి పేర్లను చెప్దామా? ఉడత జామ పండును తింటున్నది. ఉడత చేతిలో సంచి ఉంది. ఉడత, ఉల్లి, ఉంగరం, తల, తలుపు. మూడో పాఠం తకదిమితోం అనే పాఠంలో ఉన్న చిత్రాలు, వాటి పేర్లను పలుకుదామా? నాన్న తబలా కొనిచ్చాడు. రహీం తబలా వాయించాడు. తబలా, బడి, బంతి, లడ్డు, లవంగం, బల్ల, బలపం, తలగడ, వల. అరక అనే గేయంలో ఉన్న చిత్రాలను బట్టి మనం పదాలను పలుకుదామా? రైతు అరకతో పొలం వెళ్ళాడు. రైతు అరకతో పొలం దున్నుతున్నాడు. అరక, అద్దం, అరటి, రంపం, రథం, కప్ప, కవ్వం, కన్ను. నాలుగో పాఠం ఊహల ఉయ్యాల అనే పాఠంలోని చిత్రాలను చూసి వాటి పేర్లను చెప్పండి పిల్లలు.
అమ్మ పాపను ఊయలలో పడుకోబెట్టింది. ఊయలలో పాప నిదురపోతుంది. ఊయల, ఓడ, ఊరు, యముడు, యంత్రం, యతి. బావా బావా పన్నీరు అనే గేయంలో నుంచి చిత్రాలను చూసి వాటి పేర్లను చెప్దామా పిల్లలు? తాత నవారు మంచంపై కూర్చున్నాడు. మేరీ మంచం మీద పడుకుంది. మంచం, మందారం, మంట, చక్రం, చదరం, చందమామ, కంచం, కమలం. ఐదో పాఠం ఆట అనే పాఠంలో నుంచి వచ్చిన చిత్రాలు చూస్తూ వాటి పేర్లను చెప్దామా పిల్లలు? లత తొక్కుడు బిళ్ళ ఆట ఆడుతున్నది. దాగుడు మూతల ఆట ఆడుతున్నారు. ఆట, ఆవు, ఆకు, టమాటా, టపాకాయ. జడదండ అనే గేయంలోంచి వచ్చిన చిత్రాలను చూస్తూ వాటి పేర్లను చెప్దామా పిల్లలు? అమ్మ పాపకు జడ వేస్తున్నది. పాప మెడలో ముత్యాల దండ. జడ, దండ, జనం, జల్లెడ, దండం, దంతం, పంజరం, జలగ. ఆరో పాఠం ఇల్లు ఏగా అనే పాఠంలో నుంచి ఇచ్చిన చిత్రాలను చూస్తూ వాటి పేర్లను చెప్దామా పిల్లలు? ఇటుకలతో ఇల్లు కడుతున్నాడు. ఈ ఈక కోడి ఈక. ఇటుక, ఈల, ఇసుక, ఇడ్లీ, ఈగ, ఈటె, గద, ఈత, ఇల్లు. ఎలుకమ్మ అనే గేయంలో నుంచి వచ్చిన చిత్రాలను చూస్తూ వాటి పేర్లను చెప్దామా పిల్లలు? ఏనుగుకు దెబ్బ తగిలింది. ఎలుక మందు వేసింది. ఎలుక, ఏనుగు, 5, ఎద్దు, ఎలుగుబంటు, ఏరు, ఐరేని, ఐసు. ఏడో పాఠం అమ్మఒడి అనే పాఠంలో నుంచి చిత్రాలను చూస్తూ వాటి పేర్లను చెప్దామా పిల్లలు? వరలో కత్తి ఉంది. సముద్రంలో ఓడ ఉంది. అమ్మ ఔషధం ఇచ్చింది. వర, ఓడ, ఔషధం, ఒంటె, 1, ఓటు, ఓదనం, ఔటు. మేఘం ఛత్రం అనే గేయంలో నుంచి చిత్రాలను చూసి వాటి పేర్లను చెప్దామా పిల్లలు? ఖరం అంటే గాడిద. ఝరి అంటే వాగు. వృక్షం అంటే ఎలుగు. ఋషి, ఖర్జూరం, ఘటం,
ఛత్రం అంటే గొడుగు. ఝషం అంటే చేప. నఖం అంటే గోరు. ఘటం అంటే కొండ. ఖగం అంటే పక్షి. చివరి పాఠమైన 8వ పాఠం పాఠశాల పండుగ అనే పాఠంలో చిత్రాలను చూస్తూ వాటి పేర్లను చెప్పండి పిల్లలు. పాఠశాల గంట గనగన మోగింది. ఢంక ఢమఢమ మోగింది. కంఠం ఢంక. పదం ధనం. పాఠశాల బాణం రథం. శుభదాయిని అనే గేయంలో వచ్చిన చిత్రాలను చూస్తూ వాటి పేర్లను చెప్దాం పిల్లలు. సీతాఫలం తీయన. అందని ద్రాక్ష పొల్లన. కలశం మేషం. తాళం శరం. వేషం హంస. శంఖం. గలగల మాటలు అనే పాఠంలో నుంచి 9వ పాఠంలో నుంచి చిత్రాలను చూసి పదాలు చెప్దాం పిల్లలు. తాబేలు. చివరిగా గుణింతాళం అనే గేయం ద్వారా వచ్చిన చిత్రాలను చూస్తూ వాటి పేర్లను చెప్దాం. కడవ. కాకర. విమానం. చీమ. తుపాకీ. తూనీగ. కృష్ణుడు. నెమలి. గేదె. పైరు. కొడవలి. కోతి. నౌక. తాత. మిరప. జింక. పేత.